దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవము గల దేవ, మహిమోన్నతుని తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు, మీకు వందనాలు. ప్రతిదిన వాక్య భాగంలో ప్రభువా, ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని, మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయమును దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థనడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యము దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, భయపడవద్దు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పిల్లరా, ఈ లోకంలో భయం అనేది ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు ఎదురవుతూ ఉంటుంది భయం అనేది. ఈ భయము మనం ఎలా ప్రారంభించబడింది అనేది మనం బైబిల్లో పడి చూస్తే, ఆది కాండంలో మొట్టమొదటిలో మానవుడు సృష్టించబడిన తర్వాత ఆదాము అవ్వ వారు ధైర్యంగా దేవునితో మాట్లాడేవారు, దేవుడు వారితో మాట్లాడేవారు ప్రారంభంలో. తర్వాత వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించిన తర్వాత, దేవుని మాటకు అవిధేయత చూపించిన తర్వాత, వారు చెట్టు చాటును దాక్కుని దేవుడు వస్తే, దేవుడు మాట్లాడితే వారు మాట్లాడక భయపడి దాక్కుంటిమి అని వారు అక్కడ సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం పిల్లరా. అక్కడ ప్రారంభమైన భయము ఈ లోకంలోనికి వచ్చి మానవుని జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో భయం అనేది ఆవర్భిస్తూ ఉంటుంది. అయితే బైబిల్లో భయపడకము అనే మాట అనేక సందర్భాల్లో 366 సార్లు రాయబడిందంట. భయపడకము అనే మాట బైబిల్లో 366 సార్లు. అంటే దినమునకు సంవత్సరానికి 365 రోజులు, లీపు సంవత్సరం మనం కలుపుకుంటే 366 రోజులు. అంటే ఫిబ్రవరి 29 వస్తుంది కనుక లీప్ సంవత్సరంలో. ఈ విధంగా దేవుడు అంటే 366 రోజులు కూడా దేవుడు భయపడకము అని మానవునికి దేవుడు ధైర్యం చెబుతున్నాడు పిల్లరా. అంతేకాదు ఈ దినాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటంటే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అవును పిల్లరా, మన చేతులను పట్టుకుని దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను. అవును, దేవుడు గొప్ప సహాయకుడు. మనకి సహాయము చేసే దేవుడు మనకుండగా ఏ విషయాల పట్ల నీవు భయపడుతున్నావో, ఏ పరిస్థితులను బట్ట మనం భయాందోళన చెందుతున్నామో, దేవుడు మనకున్నాడని ధైర్యంగా నిలబడవలసినారైనా, ధైర్యంగా విశ్వాసంతో దేవుని దగ్గర నిరీక్షణతో ఎదురు చూడవలసినారైనా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుడే వాగ్దానం చేస్తున్న మాట ఏమిటంటే, నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. అవును, మన చేతులను పట్టుకుని మనం బలపరిచి ధైర్యపరిచి ఆదరించే దేవుడు ఉన్నాడు. ఈరోజు ఏ పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కుటుంబ పరంగా వచ్చే పరిస్థితులు కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, లేదా ఉద్యోగంలో, వ్యాపారంలో, లేదా సంఘంలో, పరిచర్యలో, లేదా రకరకాల సందర్భాల్లో ఎదురవుతున్న ఆ భయము విషయంలో దేవుడు సూటిగా వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భయపడవద్దు. ఏమంటే మనం ఎప్పుడైతే భయపడతామో మనం ఏమి చేయాలో మనకు అర్థం కాదు. కనుక భయపడటం కన్నా ఆ భయం పడే ఆ సందర్భాల్లో మొదటిగా మనం దేవునికి ప్రార్థన చేయగలిగితే, దేవుడి దగ్గర మనం కనిపెట్టుకుని విజ్ఞాపన చేయగలిగితే, దేవుడు గొప్ప సహాయకుడిగా ఉంటే మనకు ధైర్యాన్ని ఇచ్చి మన చేతులను పట్టుకుని మనలను బలపరుస్తాడు. అనేక మంది రాజుల కాలంలో చూస్తే వారి మీదకి వేరొక సైన్యం యుద్ధంకి వచ్చినప్పుడు వారు భయపడినా సరే వారు దేవుని దగ్గర కనిపెట్టుకుని ప్రార్థించారు. యెహోషాపాతు రాజు కానివ్వండి, హిజ్కియా రాజు కానివ్వండి, వేరొక సైన్యము, వేరొక రాజ్యము వారి రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నప్పుడు శత్రు సైన్యము, మరి వారు ప్రార్థించి
ఒక గొప్ప ధైర్యాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన భయం ఎదురైనప్పుడు కూడా మనం ప్రార్థించి దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు నువ్వెవరైనా సరే మరి ప్రార్థించి దేవుడి దగ్గర కనిపెట్టుకుని విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడిన గొప్ప ధైర్యాన్ని, అంతేకాదు దేవుడు మన చేతులను పట్టుకుని బలపరిచి సహాయము చేస్తాడని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి ధైర్యంగా ముందుకు సాగిపోవాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సహాయం చేసే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, ధైర్యపరిచే దేవుడుగా, మా చేతులను పట్టుకుని నడిపించే దేవుడుగా మీరు మాకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇగో తండ్రి, ఇంతవరకు నేను మన సజీవ లెక్కలు ఉంచాను, మీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభువా మీకు ఇష్టలుగా మా ప్రయాణాల్లో, మా పనిపాట్లు, అన్ని విషయాల్లో తండ్రి మీకు ఇష్టలుగా మేము జీవించిన సహాయం దయచేయమని, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి, ఎందరైతే బలహీనతతో బాధపడుతున్నారో బలపరచండి, ఎందరైతే సమస్యలు గుండా వెళ్తున్నారో ఆ సమస్యలు బట్టి భయాందోళన చెందుతూ కృంగిపోతూ ఉన్నారో వారిని ధైర్యపరచండి ప్రభువా, కృప చూపించండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపదలు దయచేయమని, ఎవరైతే మమ్మల్ని ప్రార్థన దయచేయండి ప్రభు. ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్, ఐసీయూలు, రకరకాల బలహీనత రోగాలతో బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి కొంచెం నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదు బెల్ ఐకాన్ను క్లిక్ చేయాలని ప్రభు పేరటి ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.